నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన సూర్యమహల్ జంక్షన్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు కొత్త రోడ్ జంక్షన్ నుండి 7 రోడ్ల కోట్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారులు అభివృద్ధి చేసిన ఘనత స్వర్గీయ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిదేనని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా శరవేగంగా అభివృద్ధి జరగడానికి నేషనల్ హైవే అభివృద్ధే కారణమని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం 100% సమంజసమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకు అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. అటల్ మోడీ సుపరిపాలనా యాత్రకు ప్రతి జిల్లాలో అద్భుతమైన స్పందన వస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. వాజ్పేయి విగ్రహావిష్కరణలపై మేధావులే కాదు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని, 70 ఏళ్ల వాజ్పేయి జీవితం మొత్తం దేశం కోసం త్యాగం చేశారని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆనాడే జైలుకు వెళ్లిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో మరిచిపోలేని రోజు ఈ రోజని ఆమదాలవల శాసనసభ్యులు టీడీపీ కోన రవికుమారు అన్నారు. వాజ్పేయి ప్రస్థానం భారతదేశ రాజకీయ చరిత్రలో అద్భుతమైన సువర్ణ అధ్యాయమని అన్నారు. 75 ఏళ్ల భారత చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు, నేతలు వచ్చారని, వాజ్పేయి విలువలతో ఏ ఒక్కరూ సాటిరారేదని వాస్తవమని అన్నారు. రాజకీయాల కన్నా విలువలే తనకు ముఖ్యమని పాలన చేసిన ఏకైక నేత వాజ్పేయి అని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసినా ఎవరిని ప్రలోభ పెట్టలేదని, ప్రజాభిమానంతో ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రధానిగా పనిచేశారని అన్నారు. ధర్మం అంటే గుర్తు వచ్చేది శ్రీరాముడు, సుపరిపాలన అంటే గుర్తు వచ్చేది వాజ్పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు, గొండు శంకర్, గౌతు శిరీష, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం నడి సెంట్రల్లో సూర్యమహల్ జంక్షన్లో ఎన్డీఏ నాయకులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం. విగ్రహాలు అనేవి ఏదో అందానికో లేకపోతే ఏదో పేరు గురించో స్థాపించకూడదు. ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడిది పెట్టామంటే భావి తరాలు దాని గురించి చర్చించుకోవాలి. ఈరోజు సూర్యమహల్ జంక్షన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూసిన తర్వాత దాని గురించి ఒక చర్చ జరగాలి. ఈరోజు దేశం యొక్క పురోభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దీనన్నింటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పేయి గారు అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈరోజు భారతదేశం అతి దగ్గరలోనే ప్రపంచంలో 1-2 స్థానాలకి చేరుకునే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం కర్త క్రియ వాజ్పేయి గారని గర్వంగా చెప్పదలిచాను. దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని, ఇందులో జాప్యం జరగరాదని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్లో 9 దరఖాస్తులు వచ్చాయని, అందులో వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి 4 దరఖాస్తులు, డిఆర్డీఏకు 1 దరఖాస్తు, సదరం సర్టిఫికేట్ కొరకు 4 దరఖాస్తులు వచ్చినట్లుగా తెలియజేశారు. వికలాంగుల సంక్షేమ శాఖలో వచ్చిన 4 దరఖాస్తుల్లో 2 దరఖాస్తులు పరిశీలించి సరుబుజ్జిల మండలం సింధువాడకు చెందిన కారిపేట రామకృష్ణ తండ్రి ఎర్రయ్యకు, హెచ్చెర్ల మండలం జర్జాం గ్రామానికి చెందిన జరుగుళ్ల రమణ తండ్రి అప్పలసూరికి 3 చక్ర వాహనాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో జడ్పీసీఈఓ సత్యనారాయణ, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ బి శైలజ, జిల్లా పంచాయతీ అధికారి కేబి సౌజన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. హస్తినలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రిని ఆహ్వానించి సన్మానించారు. చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సందర్భంలో కూటమి ఎంపీలు ఆయన్ను బొబ్బిలి వీణతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీలు ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికల్లో ప్రత్యక్షంగా శుభాకాంక్షలు అందిస్తూ పోస్ట్ చేయగా, సాయంకాలానికి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలోనే కేక్ కట్ చేయించి ఆయనకు పుట్టినరోజుకు మరింత ఉత్సాహాన్ని జోడించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ చంద్రబాబు నాయుడు నుండి మరోసారి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అనేక సరదా సంభాషణలు అక్కడ చోటు చేసుకున్నాయి. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. వినయ విధేయతకు చిరునామా అన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు అని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక 7 రోడ్ల కూడలిలో గురువారం రాత్రి గ్లోబల్ యంగ్ లీడర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం డేవిడ్ మాథారపు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు ముందుగా బాణాసంచా వెలుగులో భారీ కేక్ కట్ చేసి అభిమానుల ఆనందహేళలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాధారపు వెంకటేష్ మెండ దాసునాయుడులతో కలిసి జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షులు మాధారపు డేవిడ్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆరాధ్యుడు సిక్కులు ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు అని, ప్రజల కుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న యువనేతగా ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు ఆనాడు దేశ రాజకీయాలలో చక్రం తిప్పితే ఈనాడు రామ్మోహన్ నాయుడు ఆకాశమే హద్దుగా దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ఆయన జన్మదినాన స్థానిక రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు గుండు శంకర్, రామన్న సేవాదళం అభిమానుల ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, జిల్లా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ఏ సభ్యులు బృందం, దొంగ భాస్కర్, బసవ నాని, అల్లు తారక్, గుమ్మా రఘురాం, లొట్టి సూరిబాబు, జగన్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్కి రెడీ అవుతూ వారందరికీ, ఎంతో మంది విద్యార్థులకి ఆయన కోచింగ్ ఇప్పిస్తూ ఆ పరీక్షల్లో ప్రథమ స్థానాల్లో పొందడానికి ఈ 18 నెలల్లో రామ్మోహన్ నాయుడు గారు దివ్యాంగులకి 2 సార్లు వీల్ చైర్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం చేశారు. అలాగే రథసప్తమి పండుగ రేపు జనవరి 25 జరుగుతుంది. అది రాష్ట్ర పండుగ. ఎమ్మెల్యే గొండు శంకర్ గారు నాయకత్వంలో మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో, రామన్న సహకారంతో రాష్ట్ర పండుగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రేపు 2026 జనవరి 25 మళ్ళీ రథసప్తమి పండుగ అరసవెల్లో 21 లక్ష రూపాయలతో అక్కడ ఆడిటోరియం నిర్మాణం కూడా రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నారు. ఇలా రామ్మోహన్ నాయుడు గారి నియోజకవర్గంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నో అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాసభలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తూ రాత్రి 12 అయినా సరే ప్రజలు వస్తే వారందరికీ సమస్యలు తీరుస్తున్నారు. వారందరికీ ప్రజల అన్నదానులు కింజరాపు కుటుంబంకి ఇప్పుడు ఇండుగో సమస్య చెప్పారు. అది ఇండుగో అనేది రామ్మోహన్ నాయుడు గారు ఆకాశమే హద్దుగా దిగుతున్నారు. అది చూసి వారు లేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఆయన నలగదొక్కాలని ఒక ఏడుపు కొట్టు రాజకీయమే తప్ప ఏదీ కాదు. కింజరాపు కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు గొడవలు, సమస్యలు ఎప్పుడు కొత్త కావు. 2009 అప్పుడు అరుణాయుడు గారు చనిపోయినప్పుడు మేమందరం ఎంతో బాధపడ్డాం. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వెళ్తుందని. అప్పుడు రామన్న నేనున్నానంటూ ముందుకు వచ్చి ఈ సైకిల్ యాత్ర చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు 14 గెలిచారు. అట్లాగే 19లో కూడా 24 వరకు ఎన్నో బాధలు పడ్డాం. అప్పుడు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఎన్నో బాధలు పెట్టారు, అక్రమ కేసులు ఆయన మీద పెట్టారు. అయినా సరే కింజరాపు కుటుంబం అన్నింటినీ తట్టుకొని ప్రజల పక్షం ఉన్నారు. ప్రజలు కూడా ఆ కుటుంబానికి అందుకే అండగా ఉంటారు. గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విబి జీరాంజీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధ హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ విబి జీరాంజీ పేరుతో ఉపాధి హామీ చట్టానికి రామ్ పలకనున్నారని అన్నారు. పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి అవసరాన్ని బట్టి పన్నులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమే. మోడీ ప్రభుత్వం ఈ పథకంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించి ద్రోహం చేస్తుందని అన్నారు.
ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుంది. మరోవైపు 10 నుండి 40% రాష్ట్రాలపై భారం పెంచారు. ఇప్పటికే యంత్రాలు కేటాయించి కూలీల డిమాండ్ తగ్గించారు. వ్యవసాయ పనుల పేరుతో 60 రోజులు ఉపాధిని సస్పెండ్ చేసి ఈ పథకాన్ని రైతులకు పోటీగా మారుస్తుందని విమర్శించారు. ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 90% నిధులను 60%కి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా ఈవేళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గతంలో యూపీఏ ఆధ్వర్యంలో వామపక్షాలు పోరాడి సాధించి పెట్టిన ఈవేళ ఎన్ఆర్జీఎస్ ఇవాళ పథకం ఈ చట్టం మార్చేసి పథకంగా తీసుకొచ్చి దీన్ని నిర్వీర్యం చేయాలనుకుంటారు. అంతే కాదు, కేంద్రము 90% నిధులుంటే ఈ రోజు 60% నిధులు తగ్గించినారు. అంతేకాకుండా రాష్ట్రం 10% ఉంటే ఇవాళ 40%కి పెంచినారు. దీంతో ఇవాళ ఉపాధి హామీ పథకము పని హక్కు చట్టం అనేది ఈవేళ ఒక హక్కుగా కోల్పోయే పరిస్థితి. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఈ రోజు ఎన్ఆర్జీఎస్ వల్ల ప్రజల్లో పనిదినాలు పెరగడం వల్ల, కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ రోజు ముందుకు కొనసాగలేస్తుంది. ఇవాళ ఇదే కానీ నష్టం చేస్తే ఇవాళ ఉపాధి హామీ పథకం నిర్వీర్యమైపోతే దీనివల్ల అనేక మంది ప్రజలు ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు, పని లేకుండా నష్టపోతారు. ఈ బీజేపీ ప్రభుత్వానికి పట్టణం అని మేము అడుగుతున్నాం. ఈ బీజేపీ ఫోటోలో భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? రాష్ట్రం మీద ఈవేళ 40% నిధులు కేటాయించాలని భారాలు మోపితే నోరు ఎందుకు మెదపడం లేదు? తెలుగుదేశం, జనసేన పార్టీలు అడుగుతాం. మరి కేబినెట్ లో ఉన్న మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం దీనికి వ్యతిరేకంగా రేపు 22వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా కార్యక్రమం చేశాం. వెంటనే కానీ ప్రభుత్వం కానీ ఆ బిల్లుని ఉపసంహరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సాధన మనందరి బాధ్యతగా భావించాలని, ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 14 ట్రాక్టర్లు మంజూరయ్యాయని, 9 ట్రాక్టర్లు గార మండలానికి, 5 ట్రాక్టర్లు శ్రీకాకుళం రూరల్ మండలానికి కేటాయించామని చెప్పారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గారమండల పరిషత్ కార్యాలయంలో ప్రాంగణంలో 14 ట్రాక్టర్లను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించి పంచాయతీలకు అందజేశారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగునకు, ఆరోగ్య పరిరక్షణకు ట్రాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని, పంచాయతీలు గ్రామ స్వరాజ్య స్థాపనకు నాంది పలికే విధంగా పరిశుభ్రత పాటించాలని, ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని మండల పంచాయతీ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గారమండల నేతలు, కూటమి నాయకులు, మండల అధికారులు, తెదేపా నాయకులు, పంచాయతీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ట్రైసైకిల్స్ ఇవ్వడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవి కట్టుకోవడం, అలాగా ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ అయ్యి వస్తుంది. ఈ రోజు 3000 పైచీలకు ఉన్న గ్రామాలకి ఏదైతే రూరల్ మండలంలో వప్పంగి, గూడెం, సిలగాం, సింగువలస, కల్లేపల్లి, పొన్నం ఈ 5 పంచాయతీలు ఇవ్వడం జరిగింది. గార మండలంలో గార, వాడాడ, వత్సవలస, కొమరవల్లి, బందరవానిపేట, తూలుగు, రామచంద్రపురం, కేమచిలేశం, కలింగిపట్నం ఈ 9 గ్రామాలకి ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాలకు కూడా త్వరలో ఇస్తారు. అయితే ముఖ్యంగా గ్రామాలు క్లీన్గా ఉండాలంటే దానికి ముఖ్య బాధ్యత మనం ప్రజాప్రతినిధులుగా, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య భూమికి పోషించాల్సి ఉంటుంది. మనం దానిపైనే దృష్టి పెట్టి మన గ్రామాల్ని పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దినప్పుడే మన గ్రామంలో అందరూ ఆరోగ్యవంతంగా ప్రజలందరూ ఉంటారు. తద్వారా గ్రామం డెవలప్మెంట్ వస్తుంది, కుటుంబాలు బాగుపడతాయి, అందరికీ మంచి ఆలోచనలు వస్తాయి, జబ్బులు లేని రోగాలు లేని సమాజాన్ని మనం స్థాపించగలుగుతాం. కనుక మీరందరూ ముందుకొచ్చి మన గ్రామాల్ని స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేసుకోవడానికి మీరు ముందుకు వస్తారని నేను పూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ఈ గారా రూరల్ మండలం మండల స్థాయి సిబ్బంది అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
రాష్ట్ర రైతులకు మేలు చేసే కీలక నిర్ణయంగా పప్పు దినుసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పప్పు రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిరంతర కృషి, కేంద్ర ప్రభుత్వంతో చేసిన సమన్వయ ప్రయత్నాల ఫలితంగా ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి పప్పు దినుసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి అచ్చెన్నాయుడికి రాసిన లేఖ ద్వారా స్పష్టం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి పంపిన లేఖ ఆధారంగా ప్రెస్ సపోర్ట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస మద్దతు ధర 1,16,690 మెట్రిక్ టన్నుల కందులకు, 903 మెట్రిక్ టన్నుల పెసలు మరియు 28,440 మెట్రిక్ టన్నుల మినుములు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసిన నిరంతర ప్రయత్నాల వల్లే సాధ్యమైందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. దీని ద్వారా రాష్ట్రంలోని కందులు, పెసలు, మినుములు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు తక్కువ ధరలకు పంటలను విక్రయించాల్సిన పరిస్థితి నుంచి వారు తప్పించుకోగలుగుతారని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర భరోసా కల్పించేందుకు అవసరమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఖరీఫ్ 2025-26 సీజన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని, మండల కేంద్రాల వద్ద, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారాపు సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీలో ఉన్న సిఐటియు కార్యాలయంలో 4 సంఘాల ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేసినట్లు వారు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లును ఖండించారు. కార్మికులు, కార్మిక సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వారు విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వారి దయా దాక్షిణ్యాలపై నడిపే పథకంగా మార్చుతున్నారని వారన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మార్చడం గాంధీ మహాత్ముని అవమానపరచడమేనని వారు తెలిపారు. అంతేకాదు, గాంధీని చంపిన గాడ్సే వారసులకు ఈ పేరు మార్పు వల్ల సంతోషంగా ఉండొచ్చు కానీ దేశంలో కోట్లాది మంది ఉపాధి వేతనదారులు పొట్టలు కొడుతున్నారని వారు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. చట్టాన్ని పేరు మార్చే ఉత్సాహం కంటే ఉపాధి వేతనదారులకు 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం చెల్లించి 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి 100 రోజుల పని సక్రమంగా అమలు చేయడం లేదు సరే కదా. ఇప్పుడు ఉన్నటువంటి పనిని 125 రోజులు పెంచినట్లు కూడా ప్రజలను మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఉపాధికి భవిష్యత్తులో కూలీలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా భారతదేశంలో ఈ ఉపాధి హామీ చట్టానికి 90% నిధులు కేంద్ర గవర్నమెంట్ పెట్టాలి, అలాగే 10% రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాలని చెప్పి చట్టంలో నిబంధనలు ఉంటే ఈవేళ 40% రాష్ట్రాలు భరించాలి, 60% కేంద్రం భరిస్తుందని చెబుతుంది. ఈవేళ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 40% నిధులు రాష్ట్రం భరించి ఉపాధి జరపాలనుకుంటే అది జరిగే పని కాదు. ఇప్పటికే కేంద్రమే ఈ ఉపాధి హామీ నిధులు మొత్తం భరిస్తుంటే 6 నెలల కాలం పాటు ఉపాధి వేతనాల బకాయిల్లో ఉన్నాయి. అనేక విధాలుగా వ్యాపార పేరుతో ఈవేళ ఉపాధి పనిని తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. 100 రోజుల పని కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఈవేళ రాష్ట్రాలకే ఆ బాధ్యతలు అప్పచెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగే మహాత్మా గాంధీ పేరుని ఈవేళ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి మహాత్మా గాంధీ పేరు ఈవేళ యూపీఏ గవర్నమెంట్ పెడితే ఈవేళ మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవేళ గాంధీ పేరునే మార్చేసి ఇది విజీ రామ్ రోజ్గార్ పేరుతో ఈవేళ కొత్త పేరును మార్చడం సరైనది కాదు. శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డులోని జామియా మసీద్ కాంప్లెక్స్ లో జస్ట్ ఫర్ యూ షోరూమ్ ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్ట్ ఫర్ యూ షోరూమ్ ప్రజల ఆదరాభిమానాలు చోరుకొని మరెన్నో కొత్త రకమైన డిజైన్లు తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మొదటి కొనుగోలుదారు పట్నాల శ్రీనివాసరావు, అంతవరపు ప్రసాద్, సంతోష్, మహమ్మద్ రఫీ, జామియా మసీద్ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, జస్ట్ ఫర్ యూ చైర్మన్ అరవింద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం మేరకు వికసిత భారత్ సాధన దిశగా ఇప్పటి నుండే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు
సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి అడారి రవిబాబు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం మునసపేట గాయత్రి కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. పాఠశాల స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని డిఈఓ రవిబాబు మీడియాకు చెప్పారు. వీళ్ళందరూ కూడా 151 మంది స్టూడెంట్లు వాళ్ళ గ్రూప్ ప్రాజెక్టులతో, అలాగే 34 మంది ఇండివిజువల్ ప్రాజెక్ట్స్తో, 14 మంది టీచర్స్ వారి సబ్జెక్టుల్లో కూడా ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా 450 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఈ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కి గురజాడ విద్యా సంస్థలైన గాయత్రి స్కూల్లో నిర్వహించబడిన కార్యక్రమానికి హాజరై ఉన్నారు. అయితే ఇక్కడ ఈ స్టెమ్లో భాగంగా జరిగినటువంటి దాంట్లో ప్రభుత్వం 7 సబ్ థీమ్లు ఇచ్చారు. ఈ 7 సబ్ థీమ్స్ నుండి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ జ్యూరీ మెంబర్స్ కూడా ప్రతి ప్రాజెక్ట్ని వెరిఫై చేస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వారు తయారు చేసిన ప్రాజెక్టు రాబోయే ఆత్మనిర్భర్ భారత్ 2047 సంవత్సరానికి గాను మనం ఇతర వనరులు, బాహ్య వనరులు ఉపయోగించుకోకుండా మన భారతదేశంలో లభ్యమయ్యే వనరులు, అలాగే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అనే కాన్సెప్ట్తో వారు తయారు చేసుకుని వచ్చారు ప్రాజెక్టులు. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా వారి ఐడియాలజీని ఇక్కడ ప్రాజెక్టుల రూపంలో ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారు. ఇదే విషయంలో కూడా జ్యూరీ మెంబర్స్ కూడా ఈ విద్యార్థుల్లో ఎంత నైపుణ్యం ఉందా అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అయితే మన జిల్లా నుంచి వెళ్ళే 11 ప్రాజెక్టులు, 7 సబ్ టీమ్స్, 2 ఉపాధ్యాయులు, 2 విద్యార్థులు ఇండివిజువల్ ప్రాజెక్టులతో 11 స్థాయిలో రాష్ట్ర స్థాయికి 23, 24 విజయవాడలో జరిగే ప్రోగ్రాం కూడా పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మన శ్రీకాకుళం జిల్లా విద్యా పరిస్థితి, విద్య యొక్క ఆవశ్యకత, అలాగే ప్రాజెక్టులు వాళ్ళు చేసింది కూడా ఎంపికై నేషనల్ స్థాయికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ పాఠశాల యాజమాన్యం కూడా విద్యాశాఖ ఎన్ని రకాలుగా సహాయ సహకారం అందించాలి, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.